హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొన్న ఫుల్ వీడియోని కూడా చాలా మంచిగా చూశారు. అంటే కొంతమంది అయినా కానీ నా లాంగ్ వీడియోస్ కూడా మర్చిపోకుండా చూస్తున్నారు. ఆల్మోస్ట్ నేను 3 ఇయర్స్ అయితే గ్యాప్ ఇచ్చేసాను కదా, ఇంకా కూడా నా లైఫ్ స్టైల్ని ఎవరూ మర్చిపోవట్లేదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. నేనే కొంచెం సరిగ్గా చేయలేకపోయాను అనేలాగా అనిపించింది అనమాట. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. ఆల్రెడీ మనకి 2 ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు కదండి. సో నేను చూసుకొని గివ్ అవే లాగా ఇద్దాం అనుకుంటున్నా. ఎలాగో శ్రావణ మాసం అయితే రాబోతుంది కదా, సో నేను గివ్ అవే ఇస్తాను. సో అది కూడా ఏంటంటే శారీస్ డ్రెస్సెస్ అలా ఆ రెండిట్లో ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ టైం కదా, చీర అలా పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. సో పెద్దగా కాకపోయినా సో నాకున్నంతలో పెడతాను. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, సోషల్ మీడియాలో మనం ఏది చేసినా కానీ మంచి కంటే కూడా కొంచెం చెడుగా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అలాంటిదా చేసేది, అవా ఇచ్చేది అనేలాగా మాట్లాడతారు. సో అది నాకు కొంచెం బాధ, ఎందుకులే అనేలాగా అనిపిస్తుంది. సో మీ తరపున నేను ఏదైతే మంచి పని చేస్తూ ఉంటానో, ఎందుకంటే మీ అందరి ద్వారానే నేను ఈరోజు ఇలా ఉన్నాను కాబట్టి, నేను నా ద్వారా 1 రూపీతో సహాయం చేసినా కానీ మీ అందరికీ బాగుంటుంది. అంటే మనస్ఫూర్తిగా ఎవరైతే నన్ను సపోర్ట్ చేసి అనిత బాగుండాలి, అనిత మంచిగా సెటిల్ అవ్వాలని ఇప్పటి వరకు నన్ను కోరుకుంటూ వచ్చారో, సో అందరికీ కూడా నేను ఏ సహాయం చేసినా, చెప్పినా, చెప్పకపోయినా మీతో పాటు మీకు కూడా అందులో భాగం ఉంటుంది. నేను ఒక్కటే అనుకుంటానండి, సో మనం చేసిన మంచి అనేది ఎప్పటికైనా కానీ మనకి తిరిగి వస్తుంది. చాలాసార్లు నేను దాన్ని చూశాను. సో అదనమాట. కొన్ని టైమ్స్ మనం కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. చేసినా కానీ దానికి మించి మనం చేసిన మంచి అనేది తిరిగి తీసుకుంటాము. అదనమాట. ఇంకపోతే ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను గివ్ అవే గురించి తొందరలో మీకు అప్డేట్ ఇస్తాను కంపల్సరీ. ఎప్పటి నుంచో నాకు కూడా కొంచెం గిల్టీగా ఉంది. సో నాకు ఇంత చేస్తున్నారు కదా, రీసెంట్ టైమ్స్లో కూడా ఏదన్నా లైక్ చేయమని అడగాలన్నా, సబ్స్క్రైబ్ చేయమని అడగాలన్నా కానీ, అరే వాళ్ళు నాకు ఇంత చేశారు, కొంతమందికైనా నేను వాళ్ళకి ఏం చేయలేకపోతున్నానే అనే ఒక బాధ ఉండింది. సో అన్నీ అనుకున్నాము హౌస్ కొన్న తర్వాత. కాకపోతే ఒక సిచ్యువేషన్ అనేది చాలా వర్స్ట్గా వచ్చేసింది అనమాట. అంటే లైఫ్లో నేను ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. ఒకదాని తర్వాత ఒకటి కొంచెం సఫర్ అయ్యానమాట బాగా. సో నా లోకంలో నేను లేను, ఏదో పని చేస్తున్నా, వీడియోస్ పెడుతున్నా అనేలాగా ఉన్నాను తప్ప, ఇంతకుముందు అనిత ఎలాగైతే ఉండిందో అలా అయితే ఉండలేకపోయాను. అట్ ప్రజెంట్ కొంచెం పర్లేదు, ఒకరోజు అలా ఇలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్కి. ఇంకా ఉదయాన్నే అండి పిల్లలకి టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా లౌక్యమ్మకి ఈరోజు స్వీట్ కార్న్ తినాలనిపించిందండి. రాత్రి నేను ఆయన బయటకు వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్స్ అయితే తీసుకొచ్చాము. ఇంటికి వచ్చేసరికి 9:30 దాకా అయిపోయింది. వచ్చేటప్పుడు లౌక్యాన్ని కూడా తీసుకొచ్చామన్నమాట అత్తయ్య దగ్గర ఉంటే. ఇంకా తను ఏంటంటే స్వీట్ కార్న్స్ తీసుకొచ్చాము, లేట్ అయిపోయింది కదా, ఇంకా ఆ టైంలో ఎందుకు లేమ్మంటే, ఇంక పొద్దున్న లేచి నాకు స్వీట్ కార్న్స్ నేను తీసుకెళ్తానమ్మా స్కూల్కి అని చెప్పేసి అండింది. ఆవిడేంటంటే అట్లాగా ముక్కల్లాగా ఉడకబెట్టించామనుకోండి తిందు, అన్నీ ఒలిచేసి ఉడకబెట్టేసి దాంట్లో ఉప్పు కారం లెమన్ అది పిండుకొని తింటదనమాట. సో అందుకని ఓపిక్గా కూర్చొని టకటక అవి తినాలి ఎట్టి పరిస్థితుల్లో. నేను ఒలిచిస్తే నువ్వు చేయగలవా అని అడిగింది. ఇప్పుడు గ్యాస్ ఎలాగో ఖాళీగానే ఉంటుంది. ఇంతకుముందు అయితే 2 బర్నర్స్ కాబట్టి పొద్దున్నే పని అయ్యేది కాదు. సరే కానీవే నీ ఓపిక, నువ్వు రెడీ అయ్యేసరికి సరిపోద్దులే అంటే అది పనిగా ఈరోజు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసి ఒలిచేసేసిందండి. నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అనుకోండి. ఈలోపు అయితే ఇంకా లౌక్య స్నానం అంటే మామూలుగా 8-8:30కి వెళ్ళొద్దు అనమాట స్నానానికి. నాతో పాటు ఆ కిచెన్లో తిరగడం, ముగ్గులు వేయడం, అవన్నీ చేయడం. బట్ ఈరోజు ఏది పట్టించుకోకుండా తన పని తను చేసేసుకునింది అనమాట. ఇంక వచ్చేసింది. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టేస్తానులే అని చెప్పి, లోపు టీ తాగేసి తర్వాత వచ్చి పెడతానులే అని చెప్పేసి అయితే అన్నాను. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఏది పట్టుకుంటే అది. చాలామంది కూడా రీసెంట్ టైమ్స్లో పిల్లలు ఎక్కువగా కనిపించట్లేదు అంటే నేను వ్లాగ్సే సరిగ్గా చేయట్లేదు. సో మొన్న చెప్పాను కదా షార్ట్సే కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నానని. బట్ చాలామంది అనిత ఫుల్ వీడియోస్ కావాలి, బాగుంటాయి, చాలామంది షార్ట్స్ నాకు కామెంట్స్ చేశారు. అండ్ తెలిసిన వాళ్ళు మెసేజెస్, మన బిజినెస్ నెంబర్ ఉంది కదా అక్కడ కూడా మెసేజెస్ అయితే పెట్టారు, మేము ఫుల్ వీడియోస్ చూస్తాము, షార్ట్స్ మాకు అసలు అర్థం కావు అని. నిజం చెప్పాలి అంటే మన లాంటి వాళ్ళకి షార్ట్స్ సెట్ అవ్వవు. కాకపోతే ట్రెండ్ని బట్టి మనం కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఎవరికి కూడా ఓపికలు తక్కువ అండి. 1 నిమిషం వీడియో పెట్టినా కానీ దాంట్లో 50 సెకండ్స్ మాత్రమే చూస్తున్నారు తెలుసా. అట్లా అయిపోయిందనమాట. ఇంకా సరేలే వాళ్ళతో పాటు మనం కూడా అని చెప్పి షార్ట్స్ పెడుతున్నా. ఆ షార్ట్ వీడియోస్లో ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడేస్తాం
తొందరగా 1 మినిట్‌లో మాట్లాడాలి అంటే మనలాగా 15 నిమిషాలు, 20 నిమిషాలు మాట్లాడేవాళ్ళం. దాంట్లో ఏం అర్థమయ్యేలాగా చెప్పగలం చెప్పండి? అట్లాగే చిన్న మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటాయి. సో, నువ్వు ఇలా అన్నావు అని చెప్పేసి దానికి మళ్ళీ నెగెటివ్ కామెంట్స్ కూడా సగం దానివల్ల కూడా వస్తూ ఉంటాయి. సో, తర్వాత అయితే నేనింకా మనకి వర్షాకాలం రాబోతుంది కదండీ! ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ అలా ఉంది. మాకైతే వర్షాలు ప్రస్తుతానికేం పడలేదు. మధ్యలో అప్పుడు పడుతున్నాయి కానీ ఎండలు మాత్రం బీభత్సంగా ఉంటున్నాయి. ఆ వేడి కూడా తట్టుకోలేకపోతున్నాము. సమ్మర్‌లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఒక్కొక్క రోజు చల్లబడుతుంది. నెక్స్ట్ ఇంకా ఒక 1 వీక్ అంతా కూడా ఎండ విపరీతంగా వస్తుందనమాట. ఎండ కంటే కూడా వేడి ఎక్కువ ఉంటుంది. అందుకని నేనేంటంటే మంత్లీ వన్స్ కానీ 2 మంత్స్‌కి ఒకసారి కానీ పిల్లోస్ అయితే వాష్ చేస్తాను. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూపించాను. సో, నార్మల్‌గానే వాషింగ్ మిషన్‌లోనే వేసేస్తానండి. 2 పిల్లోస్ మనం రెగ్యులర్‌గా హ్యాండ్ వాష్ చేయాలి అంటే పిల్లోస్ వల్ల అయితే అస్సలు కాదు. సో, దానివల్ల ఏంటంటే నేను మిషన్‌లో అయితే వేసేస్తూ ఉంటాను. 2 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒక్కసారైనా కానీ. ఇంకా మళ్ళీ వర్షాకాలం వచ్చిందనుకోండి అసలు మనం వాటిని ఎండబెట్టలేము. అందుకని ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు అనుకోండి కన్ఫామ్గా ఉదయం పెట్టామంటే సాయంత్రం లోపు మంచిగా ఎండిపోతాయి లోపల ఉన్న తడి కూడాని. ఆల్రెడీ మనకి ఇప్పుడు వచ్చేదంతా కూడా లోపల ప్లాస్టిక్ది వస్తుంది కదా. సో, అంత టైం ఏం పట్టదు. ఒక గంట సేపు మంచి ఎండ వస్తే చాలు. ఆల్రెడీ మిషన్లోనే 80% వరకు కూడా డ్రై అయిపోతుంది. సో, పిల్లోస్ వెయిట్లెస్ ఉంటాయి కాబట్టి. సో, నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా వర్షాకాలం రాబోతుంది కదా అని చెప్పేసి. లౌక్యకి పేలు ఉన్నాయండి. చూద్దామంటే అస్సలు దొరకట్లేదు. మొన్నటి వరకు స్కూల్ పెట్టేంత వరకు ఉన్నాయి. సో, హాలిడేస్లో మొత్తం క్లియర్ చేశాము. మళ్ళీ స్కూల్కి వెళ్తుంది కదా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనమాట. బట్ ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు నా జెన్యూన్ స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మీ అందరికీ తెలిసిందే నా స్కిన్ కొంచెం డ్యామేజ్ అయింది. కొంచెం ఎండ అది ఎక్కువ పడడం వల్ల ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. వన్స్ మనకి స్కిన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత క్లియర్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 3 మంత్స్ అయినా పడుతుందండి. ఒక సైకిల్ ఉంటుంది డెడ్ స్కిన్ రిమూవ్ అయ్యి మళ్ళీ లోపల ఉన్న స్కిన్ ఒరిజినల్ స్కిన్ రావడానికి. నేను నా స్కిన్ డ్యామేజ్ అవుతుంది అని కూడా పట్టించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను. సో, వన్స్ పట్టించుకుందాం అనే టైంకి ఇంకొంచెం డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో, అట్లా జరిగింది. సో, ప్రస్తుతానికైతే ఎలా వాడాలి స్కిన్ కేర్, ఎలాంటి ప్రోడక్ట్స్ పడుతున్నాయి అన్నీ అర్థమయ్యాయండి. రీసెంట్ టైమ్స్లో కొంచెం ఏదన్నా మనకి జరిగితేనే తెలుస్తుంది దాని విలువ. అట్లాగా నేను చాలా తెలుసుకున్నాను. ఫస్ట్ అయితే నేను మినిమలిస్ట్ టోనర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది తీసుకున్నాను రీసెంట్ ఈ మంత్లోనే తీసుకున్నా. అమెజాన్లో మనకైతే 7th నుంచి అంటే ఈ రోజు నుంచే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇందులో మనకి మినిమం 70% వరకు ఆఫర్ వస్తుందన్నమాట. సేల్ అయితే అమెజాన్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఫ్యాషన్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కూడా చాలా వరకు డిస్కౌంట్స్ ఉంటాయండి. ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి నాకైతే అమెజాన్లో షాపింగ్ చేయడం అంటేనే ఇష్టము. సో, తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్ కోసము మినిమలిస్ట్ నుంచి B12 ఉండేది మాయిశ్చరైజర్ వాడుతున్నాయి. ఇది చాలా లైట్గా ఉంటుంది. ఎలాంటి స్కిన్ టైప్ అయిన వాళ్ళైనా కానీ వాడచ్చు. మనం హెవీ వెయిట్ ఉన్నవి అవి వాడామనుకోండి స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఇలాంటివి వాడితేనే స్కిన్ చాలా బాగుంటుంది. ఇది ఇంతకుముందు నేను వాడేదాన్ని, భలే వచ్చింది నా స్కిన్ అయితే. తర్వాత మళ్ళీ నాకు పింపుల్స్ రావడం వల్ల దానికి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ మార్చాను. బట్ మళ్ళీ ఇప్పుడు పింపుల్స్ ఏం లేవు కాబట్టి ఇదే మళ్ళీ ట్రై చేస్తున్నాను. తర్వాత అయితే వ్యాజ్లైన్ లిప్ బామ్ తీసుకున్నానండి. ఎంత బాగుందో తెలుసా. జస్ట్ కొంచెం తీసుకుని అట్లా అప్లై చేసామనుకోండి లిప్స్ అయితే చాలా టైం వరకు మాయిశ్చరైజింగ్గా ఉంటున్నాయి. చాలా బాగా నచ్చింది నాకు ఈ లిప్ బామ్ అయితే. ఇంకా దాంతోపాటు ఏంటంటే మనకి లిప్స్ని హైడ్రేట్ చేస్తుందంట. అండ్ మన లిప్స్ మీద ఉన్న ట్యాన్ అది పోయి బేబీ లిప్స్ లాగా వస్తాయి, అంటే బేబీ పింక్ లిప్స్ ఉంటాయి చూడండి అట్లా వస్తాయని చెప్పేసి అన్నారు. దాంతోపాటు నేనైతే సీరం కూడా వాడుతున్నానండి విష్ కేర్ నుంచి. సో, ఇది సెకండ్ బాటిల్ అనమాట. కంటిన్యూగా నేనేం వాడలేదు, కాకపోతే రిజల్ట్ అయితే బాగానే వస్తుందని అనిపించింది. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఫ్రంట్ హెయిర్ అనేది లాస్ అయ్యింది. దీన్ని ఒక 1 మంత్ అలా వాడుంటాను. స్కిన్ అయితే హెయిర్ అయితే గ్రో అవుతూ ఉండింది. సో, ఇంకా నేను మళ్ళీ మధ్యలో ఆపేయడం అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు నా హెయిర్ కొంచెం హెడ్ బాత్ చేస్తున్నా, తడి ఉందని చెప్పేసి పోయలేదు. కొంచెం డ్రై అయిన తర్వాత అప్లై చేసుకుంటాను. సీరం కూడా కోజిక్ కేర్ అయితే వాడుతున్నా. కొంచెం నాది స్కిన్ ట్యాన్ అయిపోయింది కదా, బ్లాక్ వచ్చిందని చెప్పాను అన్నాను కదా. సో, ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది. ఇంకా టైం పడుతుంది, ఇంకొక నెల అట్లా పడుతుంది నా ఒరిజినల్ స్కిన్ రావడానికి, గ్లోయింగ్ స్కిన్ లాగా. సో, తర్వాత అయితే హెయిర్ కోసం అని చెప్పేసి పారాచూట్ నుంచి సీరం వాడుతున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. హెయిర్ అనేది షైనీగా బ్లాక్గా ఉండడానికి, చిక్కులు పడకుండా హెల్దీగా కనిపిస్తుంది అనమాట. సో, ఈ స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే వాడుతున్నా. చెప్పాను కదా అమెజాన్లో మనకి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇంకా తర్వాత అయితే ఈరోజు నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. ఇంకా నెక్స్ట్ అయితే సాంబార్ అడుగుతున్నారండి ఎప్పటి నుంచో. మా రుత్విక్కి చాలా ఇష్టము. మొన్న ఊరికి వెళ్ళారు కదా, అప్పుడు ఏంటంటే అమ్మ అలాగే పెద్దమ్మ వాళ్ళు బాగా అలవాటు చేసేసారనమాట. డైలీ అయినా సాంబార్తో తిని ఉండిపోతున్నాడు. సో, అంత ఇష్టము. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా నేను ఒకసారి ఏమో చేశాను, మధ్యలో మళ్ళీ చేయలేదు. ఒక 2 months దాకా అయిపోయింది కదా. ఇంకా వాడు డైలీ అడుగుతూ ఉన్నాడు, మునగ చెట్టుకు ఒక మునక్కాయ అయింది అమ్మ సాంబార్ చేయి
అమ్మ సాంబార్ చేయని అడుగుతూనే ఉన్నాడు. సరేలే ఈరోజు చేద్దామని చెప్పేసి వెళ్ళాను. దానికి ముందే నాకు పాము కనిపించింది, అందుకని భయపడుతూ వెళ్ళానండి. ఇవి షార్ట్స్ ఆల్రెడీ పెట్టేసున్నాను, కానీ ఫుల్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, సో అందుకని పెట్టేస్తాను, చూసే వాళ్ళకి చూస్తారు అన్న ఉద్దేశంతో ఉండిచ్చాను అనమాట క్లిప్స్. అందుకని ఈరోజు ఎడిట్ చేసి అయితే పెడుతున్నా. ఇంక నుంచి కూడా రెగ్యులర్గా ఎప్పటి వ్లాగ్స్ అప్పుడు పెడతాను, డిలే చేయకుండా ట్రై చేస్తాను. అట్లీస్ట్ డే బై డే అయినా కానీ కంటిన్యూగా ఉండేలాగా చూసుకుంటాం. ఒక 1 వీక్ 5 డేస్ అట్లా గ్యాప్ ఇవ్వకుండా. సో పోయినసారి వచ్చినప్పుడు మునక్కాయలు కోసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నాన్న వాళ్ళు ఇలా గడ కూడా కట్టించారండి. దాన్నేమో మా ఋత్విక్ ఇరగ్గొట్టేశాడు. అట్లా చేస్తూ ఉంటాడు అనమాట పనులన్నీ కూడా. ఒకే ఒక్క మునక్కాయ ఉండిందండి, అన్నీ తీసుకొచ్చారు కానీ మునక్కాయ లేదు. అంటే సాంబార్ అంటే ముల్లంగి ఇవన్నీ వేసుకుంటారు, నేను నార్మల్గా వంకాయ ఉంటే నాకు నచ్చుతుంది, మునక్కాయ కంపల్సరీ, క్యారెట్ ఉండాలి, ఇంకంతే. అంతకు మించి పెద్దగా ఇంకా బెండకాయలు అవన్నీ కూడా నేను పట్టించుకోను. మునక్కాయ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సాంబార్లో. సో పర్లేదు, సింపుల్గానే అలా చేసేద్దాము, వాడు అడుగుతూ ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా ఆయన్ని ఆ టైంలో ఎందుకు వెళ్ళి పంపించడం, ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకా ఆయన వచ్చి వెళ్ళేసరికి టైం సరిపోద్ది, ఎలాగోలా చేసేద్దాంలో ఉన్న వాటితో అని చెప్పేసి ఒక మునక్కాయ ఇంక మన చెట్టుకి మొన్న కోసాము ఆల్రెడీ. మునక్కాయ పులుసు చేశాను, మునక్కాయ కొడుగుడ్డు చేశాను చూడండి. ఇంక ఇవేంటంటే ఇది ఒక్కటే మిగిలింది, సాంబార్కి అయితే యూజ్ అవుతుంది. ఈ సారీ చాలామందికి నచ్చిందండి, నేను మీషోలో తీసుకున్నాను. బ్లౌజ్ ఆల్రెడీ నా దగ్గర ఉండింది, బ్లౌజ్ కూడా భలే ఉంది తెలుసా ఈ శారీకి. కమ్యూనిటీలో పెట్టున్నాను, సో మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుందేమో, మళ్ళీ కూడా నేను కమ్యూనిటీలో పెడతాను, చూడండి, తీసుకోండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, మెయిన్లీ బడ్జెట్ కూడా చాలా తక్కువలో వచ్చిందనమాట. బ్లాక్ లావెండర్లో కూడా డార్క్ లావెండర్ వచ్చింది. ఇంకా నేను కొంచెం సరిగ్గా అవన్నీ సెట్ చేయలేదు, బ్లౌజ్ అవన్నీ కూడా కుట్టించుకొని మనం ఇంకొంచెం నీట్గా రెడీ అయ్యామనుకోండి చాలా బాగా సెట్ అవుతుంది. సో తర్వాత అయితే ఇంకా కొన్ని అండి, ఎక్కువ కూడా లేవు, అప్పటికి సరిపోతుంది. ఇంకా సరే అప్పటికప్పుడు చేయాలనిపించింది, నాకేంటంటే మూడ్ని బట్టి వంటలు చేస్తూ ఉంటాను. చేయాలి అనిపించిందంటే ఎంతైనా చేసేస్తాను అనమాట. వన్స్ చేయకపోయానంటే దాని జోలికి కూడా పోను, ఏదో ఒకటి తినేద్దాంలే అనేలాగా ఉంటుంది. సో అంటే సింపుల్ వంటలు ఎక్కువ చేస్తుంటా, పప్పు ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు, కోడిగుడ్డు ఇలా చేస్తూ ఉంటా. సాంబార్ ఇవన్నీ కూడా కొంచెం పప్పు ఉడకబెట్టుకొని ఇదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా, అందుకని మనకు కొంచెం బద్ధకం అనమాట. కానీ ఈ మధ్య చేస్తూ ఉన్నానులేండి, పిల్లలు ఇష్టంగా తింటున్నారు కదా, అందుకని చెప్పేసి. మీకు విషయం తెలుసా అండి, బెండకాయలు వంకాయలు మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే వంట చూసేవాళ్ళం కదా. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాం అనుకోండి, అందులో కొన్నైనా అట్లీస్ట్ 2-3 అయినా కానీ పాడైపోయేవి, ఒక్కటైనా పాడైపోయేది, ఎంత ఏరుకొని తీసుకొచ్చినా కానీ అమ్మ వాళ్ళు వేరే వాళ్ళు కదా. బట్ ఇప్పుడు ఏంటంటే వంకాయలు మా ఆయన 1/2 కేజీ తీసుకొచ్చారు, ఒక్కటంటే ఒక్కటి కూడా పుచ్చులేదు. దీని గురించి ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ పెట్టుంటే నాకు అప్పుడు లైట్ వెలిగింది. సో ఇప్పుడు ఎందుకు పురుగు ఉండట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు, మందులు ఆ విధంగా కొడుతున్నారు కాబట్టి పురుగులు కూడా తినలేనివి మనం తింటున్నాం ఈ రోజుల్లో అనేలాగా చెప్పారు. అది నిజమే కదా, అసలు మనం గమనించట్లేదు, బెండకాయల్లో వంకాయల్లో పురుగులు అనేది కామన్. సో ఆ పురుగులు పట్టట్లేదంటేనే అవి న్యాచురల్గా లేవు అని చెప్పేసి దాంట్లో ఉండింది. దాంతోపాటు మనకు కూడా కనెక్ట్ అవుతుంది కదా. నిజంగా నేను ఇప్పటికీ వంకాయల్లో పురుగులు చూడలేదండి రీసెంట్ టైమ్స్లో. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడైతే న్యాచురల్గా దొరుకుతాయి, కానీ నేను ఎప్పుడు వంకాయలు తెప్పించినా కానీ ఫ్రెష్గానే ఉంటున్నాయి. మీలో ఎంతమంది ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారనే చెప్పండి. సో మీకు కూడా ఇలానే జరుగుతుందని నాకు ఆ వీడియో చూసిన వెంటనే అనిపించింది, అరే నేను కూడా ఇంతే కదా, బెండకాయల్లో కూడా పురుగులు కనిపించట్లేదు అని చెప్పి. అంత ఎక్కువగా కెమికల్స్ వాడడం వల్ల పురుగులు కూడా తినలేకపోతున్నాయి. ఏం చేద్దాం, నేనైతే ఈసారి డిసైడ్ అయ్యా, కొంచెం వర్షాలు పడ్డాయి అనుకోండి, వెళ్ళేసి కొన్ని మొక్కలు తెచ్చుకుంటా కంపల్సరీ. చిన్న వంగ చెట్లు, తర్వాత మునగ చెట్టు ఎలాగో ఉంది, ఆకుకూరలు తెచ్చుకుంటా. వారంలో 1-2 సార్లు అయినా కానీ మన వంటలు తిన్నామనుకోండి మంచిది. మనవై ఎలా అయినా ఇంకా టమాటాలైనా బయట ఫుడ్ తినకుండా ఈ రోజుల్లో గడవట్లేదు. ఇంకంతా దేవుడి మీద భారం వేసి మనం కొంచెం జాగ్రత్తగా ఉండటమే. ఎక్కువ ఏంటి అంత కొంచెం చేస్తున్నాం అనుకోకండి, అవే ఉన్నాయి, ఇంకా మేమే కదా ఉండేది. పిల్లలకు కొంచెం పంపించేసి నేను ఆయన కొంచెం తినేస్తామన్నమాట. సో అన్నీ వేసేసి సింపుల్గా అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తానండి నా వంటలు, కొంచెం పట్టించుకోకండి. బట్ తినలేకుండా పడేసేలాగా అయితే ఉండవు, పర్లేదు, బాగానే చేస్తాను. ఇంకా ఫుల్ ఫోకస్డ్గా వంటలు చేసేదే నాకు పని కాదు కాబట్టి, సో అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ కొంచెం ఏదో తింటూ ఉంటాం అనమాట. చిన్న కొన్ని టైమ్స్ అందరికీ ఎలా జరుగుతుందో నాకు మాడిపోతాయి, నాకు ఉప్పు తక్కువ అవుతుంది, పులుపు ఎక్కువ అవుతుంది, ఉప్పు ఎక్కువ అవుతుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. సో మ్యాక్సిమం ఒక 80% అయితే మేనేజ్ చేయగలను అన్నీ చేసుకుంటూ కూడా. ఏంటి ఇలా చేస్తున్నావు అనుకుంటారా, టైంకి కారం లేదండి, అప్పటికప్పుడు ఇంకా ఆయన మళ్ళీ పంపించాను అనమాట. అందుకని చెప్పి కారం వేయకుండా అలా చింతపండు పులుసు అవి పోసేసరికి మీకు అలాగ అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ పప్పు కూడా వేయాలి కదా, సో అవన్నీ వేస్తేనే కంప్లీట్ మనకి
సాంబార్ కలర్ అయితే వస్తుంది. ఇప్పటికీ కారం వేయలేదు, ఆయన తీసుకురాలేదు, బయటకు పంపించాను. లాస్ట్లో గుర్తొచ్చింది కారం లేదు ఇంట్లో అని చెప్పి. సో అందుకని కలర్ ఉంది, ఇప్పుడు తీసుకొచ్చారనమాట. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసేసాను. ముందే వేసుకుని ఉంటే ముక్కల్లో బాగుండేది కలర్ఫుల్గా. సో ఇట్లా కంటే కూడా ముందు వేసుకున్నాం అనుకోండి, పచ్చివాసన లేకుండా కూడా బాగుంటుంది. సో ఇలా సింపుల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. పప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నేను శారీ చేంజ్ చేసేసుకొని వీడియో షూట్ కోసం అని చెప్పేసి మళ్ళీ డ్రెస్ ఒకటి వేసేసుకున్నాను. ఇందులోనే కొంచెం వచ్చేసి ధనియా పౌడర్ వేసాను, అలాగే సాంబార్ పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి వేయడం నాకు బాగా ఇష్టం. నేనేమి ఇంట్లో అలా తయారు చేసేదే చాలా తక్కువ సాంబార్ అనేది. మంత్లీ 1 టైం కూడా చేయను ఒక్కొక్కసారి. మన ఇంట్లో ఎక్కువగా ఆకుకూర పప్పు, మునక్కాడ కోడిగుడ్డ వేసి చేస్తాను. తర్వాత పప్పులు ఉంటాయి కదా, ఎక్కువగా పెసరపప్పుతో పప్పు, సింపుల్గా అలా చేస్తూ ఉంటాను అనమాట. ఫ్రైడ్ రైస్లు, ఎగ్ అలా చేసేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటివి తక్కువ. కాకపోతే ఇంకా చేస్తాను, పిల్లలు తింటున్నారు కదా. సో అదనమాట. అన్ని కూరగాయలు కూడా పెట్టాలి. ఏ కూరగాయలు పెట్టాలన్నా ఇందాక చెప్పాను కదా స్టోరీ, ఏం లాభం అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి. సో ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ నిజంగా చాలా బాగుండింది ఆ రోజైతే. సో మళ్ళీ చూపిస్తున్నా. లాస్ట్ టైము మునక్కాయ కూర చేస్తే మునక్కాయ ఉడకలేదు అని చెప్పేసి అన్నారు. అందుకని మరి ఈసారి చూపించి మరి చూడండి అని చెప్పి, అంటే నేను పీల్ అవి తీస్తాను కదా, సో దానివల్ల కొంచెం ఏంటంటే తెల్లగా అలా అనిపిస్తాయి కొంతమందికి. ఏదైనా దూరం నుంచి చూడడం కంటే తిని టేస్ట్ చేసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది కూరల గురించి, వంటల గురించి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ కామెంట్స్ అయిపోయాయి. మొన్న చేపల కూర పెట్టాను కదా, ఆ చేపల కూరలో కూడా ఓకే, ఆ రోజు కొంచెం కలర్ అది తక్కువ ఉండింది, దాని గురించి కామెంట్స్ పెడితే ఓకే. కానీ నేను కూడా రెగ్యులర్గా అలా చేయను. ప్రాసెస్ కొంచెం ఏదో వీడియోలో చూసి మంది పోగొట్టి వేరే వాళ్ళు తెచ్చుకొని చేసినట్లు అయింది. దాంట్లో కొంతమంది కామెంట్స్ ఏంటంటే చేపల పులుసులో మామిడికాయ వేయకూడదంట, అల్లం పేస్ట్ వేయకుండా, మసాలాలు వేయకుండా అదేం చేపల పులుసు ఎవరు తింటారు, మీ ఇంట్లో వాళ్ళు తినంది అందుకేను నువ్వు అలా చేస్తున్నావు, మసాలాలు ఏం వేయకుండా వాళ్ళేం తింటారు అని చెప్పేసి. అసలు మీకు తెలుసా అండి, అల్లం పేస్ట్, మసాలాలు, ధనియాలు ఇవన్నీ కూడా మన నెల్లూరు సైడ్ వెయ్యరు. మీకు అసలు వంట వచ్చా అని కామెంట్ పెట్టాను. దానికి తనైతే ఫీల్ అయిపోయింది. నేను ఎప్పటి నుంచో మీ వీడియోస్ చూస్తున్నా, మంచిగా చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఫీల్ అయిపోయి నేను ఇంకా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అన్నారు. సో మీరు కూడా మంచిగా అడుగుంటే ఏంటి అనిత అలా మసాలాలు వేయకుండా చేసేవాను అంటే నేను కూడా చెప్పేదాన్ని మన నెల్లూరు ఎట్లా అండి అని చెప్పి. బట్ మీరు కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఒక్కొక్క సైడ్ వంటలు ఒక్కొక్కలాగా ఉంటుంది. అసలే నెల్లూరు అంటేనే చేపల పులుసు ఫేమస్. సో అలాంటిది ఎలా అండి తెలుసుకోకుండా అంటారు.